ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జూన్ 26 గురువారం రోజున ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ధనుస్సు రాశి వారికి గురువారం రోజున ఏం జరుగుతుంది, వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మన వీడియోలోనైతే పూర్తిగా తెలుసుకుందాం. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ ధనుస్సు రాశి వారికి గురువారం రోజున ఏం జరుగుతుంది, వీరికి అయితే ఎలాంటి వార్త వీరు వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాన్ని మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. మంచి గుణగణాలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రేమ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా వీరు శాంతిస్తారు. ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఓర్పు, సహనాన్ని కలిగి ఉంటారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి మనస్తత్వంతో అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు కొన్నిసార్లు అపజయాలను చూసి కుంగిపోకుండా ప్రతి దాంట్లో విజయాలను సాధిస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీ తీసుకొని తత్వం వీరికి ఉంటుంది. జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఈ రాశి వారి స్వభావాన్ని మనం అస్సలు అంచనా వేయలేము అని చెప్పుకోవచ్చు. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. మనస్సులో ఉన్నది చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వీరి సొంత విషయాలను గోప్యంగా ఉంచుతారు. ఈ రాశి వారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది. వీరి జీవితంలో నిందలు, అపరోధాలు ఉన్నప్పటికీ అధిగమించే శక్తి, సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు జీవితంలో అపజయాలను కలిగిన సందర్భాలలో తమ ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో మానసికంగా ఎంతో కృంగిపోగా పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ రాశి వారినైతే అనుకున్న వారు మాత్రం వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు 10 మందికి సహాయం చేసినా సరే వీరి యొక్క సహాయాన్ని ఎవ్వరూ గుర్తించరు అని మనం చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. సంఘంలో కూడా వీరికి మంచి గుర్తింపు అనేది ఉంటుంది. కార్యదక్షతను కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం జూన్ 26 గురువారం రోజున ఒక
తుఫాను లాంటి సంఘటన మాత్రం జరగబోతుంది. ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశి వారికి సూర్యుడు 7వ స్థానంలో ఉండబోతున్నాడు. ఈ టైంలో సూర్యుడు మీకు అనుకూలమైన ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సమయంలోనైతే మీకు ఒక నింద అనేది రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో వ్యాపారస్తులకు అయితే మంచి అభివృద్ధులు అయితే రాబోతున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఈ టైంలోనైతే ఆకస్మిక ధనప్రాప్తి మీకు కలగబోతుంది. అంటే ఏదో రకంగా మీకు డబ్బు అనేది చేతికి అందబోతుంది. ఈ టైంలోనైతే మీకు రావలసిన మొండి బాకీలు అయితే వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పూర్వీకుల యొక్క ఆస్తి కూడా మీకు కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి. వ్యాపారాల అభివృద్ధి కారణంగా అధిక ధనం మీరు చూడబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో కుటుంబంలో ఉన్న కలహాలు విభేదాలు తొలగిపోయి మీ యొక్క బంధం అనేది మరింత బలపడబోతుంది. అయితే కుటుంబంలో ఉన్న చిన్న సమస్యలు అయితే తొలగిపోతాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో మీ బంధం మరింత బలపడబోతుంది. ఈ సమయంలోనైతే వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వారికి ఇది మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్న వారికి ఈ టైంలోనైతే వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ టైంలోనైతే సూర్యుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. అయితే జూన్ 26 గురువారం రోజున అయితే మీరు ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులకు కొన్ని సవాళ్లు రాబోతున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయని కారణంగా మీ యొక్క పై అధికారులతో మాటలు పడవలసి వస్తుంది. అంటే పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయని కారణంగా మీ పై అధికారులతో మీరు మాటలు పడాల్సి వస్తుంది. ఈ సమయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించిన వ్యక్తులే మీకు సపోర్ట్గా నిలబడతారు. వారు మీకు మద్దతుగా నిలబడతారు. వారి యొక్క సహాయ సహకారాలు మీరు పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు నూతన పరిచయాలు అయితే కాబోతున్నాయి. ఈ టైంలో ఈ ధనుస్సు రాశి వారికి భాగస్వామి వ్యాపారస్తులకు అభివృద్ధులు అయితే రాబోతున్నాయి. అయితే ఈ టైంలోనైతే కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మీరైతే శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయంలో ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది. పూర్వీకుల యొక్క ఆస్తి కూడా మీకు కలిసి రాబోతుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో మీకైతే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి.